వల్లభనేని వంశీ కస్టడీపై ఇవాళ తీర్పు రానుంది. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించనుంది. అటు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. బెయిల్పై రేపు తీర్పు రానుంది. వల్లభనేని వంశీ కస్టడీపై ఇవాళ తీర్పు రానుంది. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించనుంది. అటు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. బెయిల్పై రేపు తీర్పు రానుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇవాళ కస్టడీ పిటిషన్ కు సంబంధించి తీర్పు రానుంది కదా, ఏంటి వివరాలు? నవీన్, వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆ తీర్పు రానుంది. ప్రధానంగా 2 రోజుల క్రితమే ఈ సంబంధించి వాదనలు కూడా ముసాయి. ప్రాసిక్యూషన్ తరఫున అతను కస్టడీ ఇవ్వాలంటూ పోలీసులు 10,000 రూపాయలు కస్టడీ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. ప్రధానంగా కిడ్నాప్, బెదిరించిన వ్యవహారంలో, సాక్ష్యం తారుమారు చేసిన వ్యవహారంలో వంశీ కీలక సూత్రధారి, అతను ఎవరెవరి ద్వారా ఎలా నడిపించారు అనే అంశాలపై తెలుసుకునేందుకు కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అయితే 10,000 రూపాయలు కస్టడీ అవసరం లేదంటూ కూడా వంశీ తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి 20 న్యాయవాదుల వాదనలు పూర్తయ్యడంతో న్యాయమూర్తి అన్ని అంశాలు కూడా రికార్డ్ చేసుకున్నారు. అయితే మొన్న ఈ సంబంధించి శుక్రవారమే తీర్పు వస్తుందని భావించినప్పుడు కూడా వివిధ కారణాల వల్ల న్యాయమూర్తి ఈ రోజుకి వాయిదా వేశారు. మరోవైపు నడునొప్పితో బాధపడుతున్నారు. అతనికి మంచం కేటాయించబడి ఇంటి నుంచి భోజనం కూడా తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా మరో పిటిషన్ అతని తరఫు న్యాయవాదులు దాఖలు చేయగా దానికి సంబంధించి కూడా జిల్లా జైలుతో పాటు ప్రభుత్వ తరఫు వైద్యం నుంచి కూడా నివేదిక కూడా కోర్టు కోరింది. ఆ నివేదిక కూడా కోర్టుకు అందినాయి. మనకు వచ్చేప్పుడు అంటే ఈ రోజు ప్రస్తుతం అయితే కోర్టులో కాల్ వర్క్ జరుగుతుంది. కాల్ వర్క్ పూర్తయిన తర్వాత లంచ్ లోపే తీర్పు వెలువరిస్తారా, లేకపోతే లంచ్ తర్వాత సాయంత్రం వెలువరిస్తారా అనేది కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అది కస్టడీకి ఇస్తారా లేదని అంశాలు ఇక్కడ న్యాయవాదులు తీవ్రంగా తెచ్చుకున్న పరిస్థితి. ఇక బెయిల్ సంబంధించి అయితే ముఖ్యంగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా అతని తరఫు న్యాయవాదులు ఎప్పుడో పిటిషన్ దాఖలు చేయగా ఇప్పుడు 2 సార్లు పోలీసులు కౌంటర్ దాఖలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసిన కౌంటర్ దాఖలు చేయడంలో పోలీసులు జాప్యం చేశారంటూ వంశీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్న కూడా శుక్రవారం కూడా దీంతో విచారణ జరిగే 3 రోజుల పాటు సమయం కోరారు. దీంతో ఇదే ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ రోజు ఒక కౌంటర్ దాఖలు చేస్తే విచారణ పూర్తి చేసి రేపు తీర్పు వెలువరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కస్టడీకి సంబంధించి అదేవిధంగా జైలు సౌకర్యాలకు సంబంధించి మాత్రం సాయంత్రం న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తారు. రేపు బెయిల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.